నమస్తే, వెల్కమ్ టు జిఎస్ మీడియా. పరిచయం అక్కర్లేని నాయకుడు మారపల్లి సురేందర్ రెడ్డి అలియాస్ ఎంఎస్ఆర్. ఇంత ఎత్తు కుర్చీలు ఉంటుండే, దాని మీద చెక్ వేసి దాన్ని కూర్చోబెట్టి కటింగ్ చేస్తుండే. అప్పటి నుంచి ఇంత ఉంటుంది. మొత్తం ఇంటి మనిషి మా మామ. మనతో ఉన్నారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పాలమూరులో ఒకటే చర్చ, ఎమ్మెల్యేగా గతంలో పోటీ చేసి ఓడిపోయిన మారపల్లి సురేందర్ రెడ్డి 60 డివిజన్లలో ఎక్కడ పోటీ చేసినా గెలవగల సత్తా ఉన్న నాయకుడు. ఎందుకు 11వ డివిజన్ బండమీదపల్లి ఎంచుకోవడానికి గల కారణం ఏంది? బండమీదపల్లె నా కర్మభూమి లాగా. నేను నా బాల్యం అంతా ఇక్కడనే గడిచింది. నేను పుట్టి పెరిగిందంతా బండమీదపల్లిలోనే. నాకు చాలా అనుబంధం ఉంది, ప్రేమలు ఉన్నాయి, అప్పుడు గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడ నాకున్న సమస్యల మీద కూడా పూర్తి అవగాహన ఉంది. నాకు వారికి అభివృద్ధి చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పించిన ఉద్దేశంతోన నేను మళ్ళీ బండమీదపల్లి గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అంటే ఇక్కడ నేను ఆడుకున్నప్పటి నుంచి నాకు మిత్రులు కానీ స్నేహితులు కానీ అందరితో పరిచయాలు ఉన్నాయి. బండమీదపల్లి ఎట్లా ఉంటుందంటే అన్ని కులాలు మతాలు వర్గాల సమ్మేళనం. అంటే ఇక్కడ కుల మత భేదాలు ఉండవు. అన్న తాత మామ కాక అనుకుంటా ప్రేమగా మాట్లాడే తత్వం ఉన్నటువంటి గ్రామం బండమీదపల్లి. దాంట్లో భాగంగా బండమీదపల్లి కానీ రాజీవ్ గురకల్ప, గుల్లబండ తాండా, బుడియజంగాల కాలనీ, చిన్నప్పటి నుంచి ప్రతి గల్లీ అనువనువు తెలిసిన వాడిని నేను. ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు ప్రచారంలో భాగంగా నేను రాకముందే నన్ను ఓన్ చేసుకొని మా ఇంటి బిడ్డ, మా తమ్ముడు, మా అన్న అని ఓన్ చేసుకొని స్వచ్ఛందంగా ఒక్కరికి కూడా నేను ఫోన్ చేసి ఇక్కడ పిలవలేదు. స్వచ్ఛందంగా వారికి వారు మేమే గెలుస్తున్నాం అన్నంత ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలన్న సంకల్పంతో అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా నేనే సురేందర్ రెడ్డిని అనుకుని ఇక్కడ ప్రచారానికి తిరుగుతూ ఉన్నారు. కానీ మీరు ఎంచుకున్న 11వ డివిజన్ ఏదైతే గుల్లబండ తాండా ఉందో, రాజు సౌగ్రహ ఉందో, ఒడ్డర బస్సు కావచ్చు, ఈ బండమీదపల్లికి సంబంధించి స్లమ్ ఏరియా మొత్తం కూడా 15 సంవత్సరాల నుంచి ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా కనీసం గుల్లబండ తాండాకు ఎమ్మెల్యే కూడా రాలేదని చెప్పేసి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ 4 రోజుల్లోనే ఎంఎస్ఆర్ ఎప్పుడైతే 11వ డివిజన్కి పోటీ చేస్తున్న సమయంలోనే ఒక్క రోజులోనే 4 బోర్లు పడ్డాయి, 4 ఐమాస్ లైట్లు వచ్చేసినాయి, మహిళా సంఘాలకు 20 లక్షల బిల్డింగ్ శంకుస్థాపన జరిగింది. ఇవన్నీ ఎన్నికల్లో స్టెంట్ అయినా, లేకపోతే మీరు గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ఏం చేయబోతున్నారు? నేను భగీరథ కాలనీలో ఉంటా ఉన్నాను. ఇప్పుడు భగీరథ కాలనీలో కూడా నన్ను గెలిపించడానికి మనస్ఫూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసినా కానీ పాజిటివ్గా వచ్చినాయి నాకు. కానీ ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే నా అవసరం ఉందో అక్కడ నుంచి పోటీ చేసి ఆ సమస్యల మీద యుద్ధం చేయాలనే సంకల్పంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ అంటా ఉన్నారో అది ఎలక్షన్ కోడ్కు ముందే మేము గ్రామాన్ని తాండాకు వెళ్ళి చేయించినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులను ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా గతంలో శాంక్షన్ అయిన పనులు కంటిన్యూ అవుతాయని చెప్పి ప్రతిపక్షాలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పేదవారికి ఏదన్నా కానీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే దానికి అడ్డుపడి ఇప్పుడు చేసిండ్రు అప్పుడు చేసిండ్రు అనే బదులు చేస్తోని ఎంకరేజ్ చేయకుండా సరేలేదు, డిస్కరేజ్ చేయకుండా ఆ ఉన్నవారికి సపోర్ట్ చేస్తే సంతోషం. ఈడ బోరేసిండ్రు ఆడ బోరేసిండ్రు ఇదైంది అదైందని చెప్పుకునే బదులు వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేయమనండి, సొంతంగా ఖర్చు పెట్టమనండి, పేదవారికి సాయం చేయమనండి. ఇప్పుడు చేసిన పనులన్నీ కూడా ఎలక్షన్ కోడ్కు ముందు స్టార్ట్ అయిన పనులన్నీ జరిగినాయి. దాంట్లో ఎలక్షన్ కోడ్ తర్వాత అయినట్లుగా చూపిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ మేము ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు ఇవి చేస్తూనే ఉంటాయి. ఇది ప్రచారంలో భాగంగా నాకు కూడా ఒక అడ్వాంటేజ్ కిందనే తీసుకుంటా ఉన్నా. సురేందర్ రెడ్డి గారు ఇన్ని పనులు చేసిరని చెప్పి వాళ్ళే చెప్తారు, మేము చెప్పుకునే అవసరం లేకుండా. రాబో కాలంలో ప్రతి ఒక్క సమస్య మీద యుద్ధం చేస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా సరే బండమీదపల్లి గ్రామం కానీ, బుడిగజంగాల కాలనీ కానీ, రాజు గురుకల్ప కానీ, గుల్లబండ తాండ కానీ, పాలిటెక్నిక్ ఏరియా కానీ, శ్రీలంక ఏరియా కానీ, వీటన్నిటిని కూడా మా పాలమూరులో మహబూబ్ నగర్ కార్పొరేషన్లో నెంబర్ 1 డివిజన్గా దీన్ని నిలిపే వరకు నేను నిద్రపోను. 100% హానెస్ట్గా ఇక్కడి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో, పిల్లలు చదువుకున్న పిల్లలకి ఏదైతే అవసరం, చాలామంది యువత నిరుద్యోగంతో చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళను కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఎక్కడ అకామిడేట్ చేయలే. మా ఎమ్మెల్యే గారి చొరవతోన, ఇక్కడ ఉన్న మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి చొరవతోన, ముఖ్యమంత్రి గారి చొరవతోన ఈ యొక్క డివిజన్ను పాలమూరులోనే నెంబర్ 1 డివిజన్గా నిలిపే ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎంఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే ఈరోజు 60 డివిజన్లలో కూడా ఇంకా బీ ఫామ్లు కన్ఫామ్ కాని పరిస్థితి. కానీ కొంతమంది నాయకులు మొత్తం కూడా 3 రోజుల నుంచి క్యాన్వాసింగ్ చేస్తున్నారు, అందులో మీరు కూడా ఉన్నారు. కానీ కష్టపడ్డ కార్యకర్త ఏదైతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమ కేసులకు జైలుకి వెళ్ళిన కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా వాళ్ళ మొత్తం ఫ్యామిలీని వదిలిపెట్టి ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఈరోజు బీఫామ్ రాని పరిస్థితి, సర్వేల పేరుతోన మొత్తం కూడా వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి ఉంది. వాళ్ళ తరఫున ఎంఎస్ఆర్ ఏమైనా
మాట్లాడబోతున్నాడా, కొట్లాడబోతున్నాడా? ఇప్పుడు ఏదైనా కానీ ఎలక్షన్ అన్నప్పుడు గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. ఇప్పుడు గెలుపుకు సంబంధించినంత వరకు అన్ని రకాల సర్వేలు పర్సనల్గా చాలా సర్వేల ఏజెన్సీలో కూడా ఎంతో నిబద్ధతతో ఆనెస్ట్గా ఉన్న సర్వే డిపార్ట్మెంట్కి అన్ని రకాల సర్వేలు చేయిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మన ఈ మొత్తం పాలమూరు కార్పొరేషన్లో 300 పైసలకు నామినేషన్లు పడ్డ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే అభివృద్ధి చూసి, ఎమ్మెల్యే గారి యొక్క నడవడిక చూసి, ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ చూసి కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు ఇక్కడ గెలుస్తామనే ఉద్దేశంతో 300 పైసలకు నామినేషన్లు పడ్డాయి. అంటే దాంట్లో భాగంగా స్క్రూటినీ జరుగుతూ ఉంది. ఈరోజు ఫైనల్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టపడ్డ కార్యకర్తను కూడా అకామిడేట్ చేసుకోవడానికి రకరకాల పోస్టుల్లో అకామిడేట్ చేస్తారు. చాలా నామినేటెడ్ పోస్టులు ఈ ఎలక్షన్ తర్వాత చాలా మందితో నింపబడతాయి. అయితే దాంట్లో భాగంగా పాత కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చాలా మందికి టికెట్లు వచ్చే అవకాశం ఉంది. మీరు నెక్స్ట్ అనౌన్స్ అయినాక చూస్తారు. మీరు అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ మనకు దగ్గర కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో కూడా ఎవరికైతే ఇబ్బందులు వచ్చి వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు భావించిందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో కూడా చెప్పి పార్టీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. పార్టీ ఏకతాటిపైకి వచ్చి ఇక్కడ కార్పొరేషన్ 50 పైసలకు స్థానాల్లో నిలబెట్టుకుంటుందని నేను చెప్తా ఉన్నాను. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయానికి వస్తే నిన్న ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ మళ్ళీ 2 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది, ఏదైతే నన్ను కూడా ఓడగొట్టడానికి గతంలో కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిపించింది, ఈసారి కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటే మొత్తం కూడా కార్పొరేషన్లో మొత్తం లోపాయకరంగా ఒప్పందం కుదుర్చుకుంటారని చెప్పి కూడా నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడండి. ఎట్లా చూస్తారు దీన్ని? మాకు అవసరం లేదు. కాంగ్రెస్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం కుదుర్చుకొని ఎంపీ ఎలక్షన్లలో ఎలా చేశారో మీకు అర్థమైంది. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన ఓట్లను ఎంపీ ఎలక్షన్లో వాళ్ళ ఎంపీకి వచ్చిన ఓట్లను ఒకసారి మీరు బేరీ చేసుకోండి. ఎవరితో ఒప్పందం కుదుర్చుకుందో మనకు అర్థమవుతుంది. 0కి వెళ్ళిపోయింది. సర్పంచ్ ఎలక్షన్లో చూసినాం 70% సర్పంచ్తో మేమే పైచేయిగా ఉన్నాం. అంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి, ప్రజల్లో ఏదో ఒకటి భయభ్రాంతులకు గురి చేయాలి. ఇది తప్పితే వాళ్ళు చేసేది ఏమీ లేదు. ప్రజలకు అంతా అర్థమైంది. ఇది ప్రజాపాలన, స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. భయాలకు ఎక్కడ కూడా తావు లేకుండా, దౌర్జన్యాలకు ఎక్కడ కూడా తావు లేకుండా పాలమూరు అంతా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతలో శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మాజీ మంత్రి గారు చేసే జిమ్మికులు పనిచేయవు. అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వాళ్ళకి డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. హాట్ టాపిక్గా మారిన 49 డివిజన్ ఆనంద్ కుమార్ గౌడ్, చల్వగాలి రాఘవేందర్ ఇద్దరు కూడా ఎంఎస్ఆర్కి సన్నిహితంగా ఉంటారు. ఒకటే వార్డులో ఒకటే డివిజన్ నుంచి కూడా వాళ్ళిద్దరు కూడా నామినేషన్ వేయడం జరిగింది. బీఫామ్ ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరిని అకామిడేట్ చేయబోతున్నారు, అసలు చల్వగాలి రాఘవేందర్ సంబంధించింది కూడా నిన్న కొద్దిగా ఇష్యూ జరిగింది. అది ఆ కార్పొరేషన్ సంబంధించి కూడా ఎట్లా చూడబోతారు ఇష్యూని? చలవగాలి రావేందర్ కూడా పార్టీకి చాలా బలమైన వ్యక్తిగా పనిచేసిండు, పోరాటం చేసిండు. ఆయన మీద పార్టీకి పూర్తి నమ్మకం ఉంది. పార్టీ డ్యామేజ్ అయ్యే ఏ విధమైన చర్యలు చేయడు. ఆనంద్ గౌడ్ గారు కూడా కరెక్ట్ టైంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు వచ్చిండు, పార్టీకి సపోర్ట్గా నిలిచిండు. దాన్ని పార్టీ ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఇద్దరిని సంజాయించి అక్కడ సర్వేలు ఎవరికైతే బాగున్నాయో, దాంతోపాటు ఇద్దరికి సర్వేలు బాగుండొచ్చు, ఇద్దరు కష్టపడ్డ నాయకులే, కానీ ఇద్దరికి ఒకే దగ్గర టికెట్ ఇవ్వలేం కాబట్టి ఒకరికి ఏదో రకంగా దానికి మించిన పోస్ట్ ఏదో ఒకటి ప్రామిస్ చేసి వాళ్ళని కూడా అకామిడేట్ చేసుకునే ప్రయత్నం పార్టీ చేస్తుంది. కానీ చాలా చిన్న కార్పొరేటర్ అనేది ఎంఎస్ఆర్ చాలా చిన్న పోస్టు, కానీ ఆయన టార్గెట్ డిప్యూటీ మేయర్గా చేయాలనేది కూడా కొంత టాక్ నడుస్తుంది. డిప్యూటీ మేయర్ కోసమే ఎంఎస్ఆర్ బండమీదపల్లి నుంచి నిలబడ్డాడు అంటున్నారు. ఫ్యూచర్లో డిప్యూటీ మేయర్గా చూడొచ్చా ఎంఎస్ఆర్ను? ఓన్లీ కార్పొరేటర్ టికెట్ మాత్రమే పార్టీ ఇచ్చింది. కార్పొరేటర్గా మాత్రమే పోటీ చేస్తూ ఉన్నాను. అటువంటి ఆశలు కానీ అటువంటి అవకాశాలు కానీ పార్టీ చూసుకుంటుంది. నాకు సంబంధించిన వరకు నాకు టికెట్ ఇస్తుందని ఆశిస్తూ ఉన్నా. దాంట్లో భాగంగా నేను ప్రచారం చేస్తూ ఉన్నా. ఎవరికి ఎప్పుడు ఎట్లా అవకాశం వస్తుంది, ఎంతమంది ఉన్నారు, ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది, అవన్నీ కూడా ఆ క్యాలిక్యులేషన్ల మీద ఎమ్మెల్యే గారు పార్టీ చూసుకుంటుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యంగా భావించి నా పని నేను చేసుకుంటూ పోవడమే నా కర్తవ్యం. మీ డివిజన్లో కూడా కొంతమంది ప్రత్యర్థులు అయితే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నీ డివిజన్లో ప్రచారం చేస్తున్నారు. ఎంఎస్ఆర్ గెలిస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండడు, అసలు కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు, మళ్ళీ వస్తాయని చెప్పి కూడా కొద్దిగా ఆరోపణలు చేసి కొద్దిగా ఓటర్ల దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళు చేసే ఆరోపణలు ప్రజలు నమ్ముతున్నా లేదో మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ప్రజలకు తెలుసు నిజాయితీకి నిబద్ధతకు ఎంఎస్ఆర్ మారుపేరు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అడుగుజాడల్లో ఎక్కడ చూసినా కానీ హానెస్ట్గా పనిచేస్తున్నాం కాబట్టి మహబూబ్ నగర్ టౌన్ అంతా, అనువాడ కానీ మహబూబ్ నగర్ కానీ ఒక కుటుంబ సభ్యులుగా ప్రేమగా నన్ను హక్కున చేర్చుకుంటా ఉన్నారు. డబ్బులు సంపాదించుకునే అవసరమే ఉంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇక్కడ నయా పైసా ముట్టకుండా నాకు వచ్చిన అవకాశాన్ని నా చేతుల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేసి పేద ప్రజలకు ఎప్పుడు అండగా నిలబడే తత్వం నాది. బండమీదపల్లి ప్రజలకు కానీ, గొల్లబండ తండ ప్రజలకు కానీ, రాజు గురుకల్ప బుడిగజంగ కాలనీ పాలిటెక్నిక్ ఏరియా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇంటి బిడ్డగా నన్ను ఈసారి ఆశీర్వదించి చూడండి. మీ ఇంటి బిడ్డ మీకు
ఎట్లయితే సపోర్ట్గా ఉంటాడో మీ యొక్క కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకొని మీకు సపోర్ట్గా ఉండి ఎప్పుడు కనివి నేరుగని రీతిలో మీ యువతను కానీ మీ గ్రామాన్ని కానీ డెవలప్మెంట్ను కానీ నా సొంత కుటుంబంలో చూసుకునే బాధ్యత తీసుకుంటాను. అదే నినాదంతో నేను ముందరికి పోతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి వాళ్ళందరినీ గెలిపివని కోరుతా ఉన్నా. రాబో కాలంలో సురేందర్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, భగీరథ కాలనీలో ఇల్లు కట్టుకున్నాడు. ఈ కాలనీలో కూడా ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఇల్లు నిర్మించుకొని ప్రజలకు అందుబాటులో వారానికి 5 రోజుల ప్రజలకు అందుబాటులో ఉండి మా బిడ్డ వచ్చిండని వాళ్ళు చూసుకుంటారుగా నిరూపించి చూపించడమే నా ధ్యేయంగా భావిస్తా ఉన్నా. మీ డివిజన్లో ఉన్న గొల్లబండ తాండ సంబంధించి చాలా సంవత్సరాలుగా ఒక ఇష్యూ నడుస్తుంది. అండర్ గ్రౌండ్ అయితే ఉందో రైల్వే ట్రాక్ మీద నుంచి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది. అండర్ పాస్ ఉందో అది మొత్తం కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా అక్కడ తాండాలో ఉన్న ప్రజలు కోరుతా ఉన్నారు. దానికి సంబంధించి ఆ ప్రాబ్లం పైన ఏమైనా సాల్వ్ చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తారా? చాలా రోజులుగా ఆ అండర్ పాస్ను ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే గారు కానీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ అయి ఉంది. అయినా కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ మధ్యకాలంలో 1 మంత్గా దాని మీద చాలా కష్టపడతా ఉన్నారు. నాకు తెలిసి అతి కొద్ది త్వరలోనే అండర్ పాస్ ఓపెన్ అవుతుంది. దాని సమస్యను కూడా శాశ్వత పరిష్కారంగా అక్కడ రైల్వే గేట్ దగ్గర కూడా ఆ వాల్ దగ్గర కూడా ఏదైనా అంటే నడవడానికి ఏదైనా బ్రిడ్జ్ లాంటివి ఏర్పాటు చేయాలనే దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. ఫస్ట్ అయితే అండర్ పాస్ను ఓపెన్ చేయించి వాళ్ళ సమస్యను కొద్దిగా తీర్చే ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారి చొరవతోన. రాబో కాలంలో ఆ సమస్యలు లేకుండా ఆ తాండాకు కానీ ఆ పాలిటెక్నిక్ అవతల సైడ్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. పాలమూరుకి ఇంత దగ్గరగా ఉండి మాకు డెవలప్మెంట్ లేదు అని ఆ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా ఎక్కడైతే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నావో ఎక్కడైతే పేదరికం ఉందో అక్కడ నుంచే పోటీ చేసి వాళ్ళ సమస్యలు ప్రాబ్లమ్స్ పేదరికాలను నిర్మూలించాలని చెప్పి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతోన రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతోన ఇక్కడికి రావడం జరిగింది. అవన్నీ చేసి చూపిస్తా, వాళ్ళతోనే వాళ్ళ బిడ్డగా గుర్తింపు తెచ్చుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. తెలియదు ఎంఎస్ఆర్కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి యువత కోసం రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపాధి కల్పించబోతున్నారు యూత్కు? కరెక్ట్గా చెప్పినారు. చిన్నప్పటి నుంచి అంటే నేను చిన్న స్థాయి నుంచి వచ్చినవన్నీ, పేదరికం నుంచి వచ్చినవన్నీ, కష్టాల నుంచి వచ్చినవన్నీ, అప్పటి నుంచి కూడా నన్ను చూస్తూ ఉన్నారు మా తమ్ముళ్ళందరూ. ఎంఎస్ఆర్కు యూత్ ఫాలోయింగ్ ఉన్నట్లుగానే వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అది గమనిస్తూ ఉన్నాను నేను. ఎవరెవరి క్వాలిఫికేషన్లను బట్టి వారికి ఇక్కడ మనకు అమర్ రాజా కంపెనీ వచ్చింది. మిగతా దాంట్లో కూడా చాలా లిమిటెడ్ కంపెనీస్లో ఒక లిస్టు తీసుకొని 11వ డివిజన్కే ప్రాముఖ్యత ఇస్తూ మొట్టమొదటగా ఎంప్లాయ్మెంట్లో కూడా వాళ్ళకి ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసి ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, వైద్యంలో అట్టడిగిన ఉన్న వారికి అందరూ కూడా సహాయ సహకారాలు చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ ఎంఎస్ఆర్ వాళ్ళ బిడ్డగా చేస్తాడని మాట ఇస్తా ఉన్నా. ఇది ఎంఎస్ఆర్ చెప్తున్న మాట. ఏదైతే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎంఎస్ఆర్కు ఈ కార్పొరేషన్ ఏదైతే ఉందో 11th డివిజన్ ఏదైతే కార్పొరేషన్లో పోటీ చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా నల్లేరు మీద నడకలాగానే ఆయన గెలుపు ఏదైతే మెజార్టీ పైన మొత్తం కూడా వాళ్ళ క్యాటర్ అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే 60 డివిజన్లలో కూడా సత్తా ఉన్న నాయకునిగా పేరొందిన మారేపల్లి సురేందర్ రెడ్డి రాబోయే రోజుల్లో మరి ఇక్కడ కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఈ వార్డుని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాడు, సమస్యలు ఎలా తీర్చబోతున్నాడో కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది.